దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 31వ కీర్తన 19వ చరణం. ప్రభునందు ప్రియులారా, ఈ వచన లేఖనమును భక్తుడు రాజైనటువంటి దావీదు దేవుని అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలను గూర్చి గణపరుస్తూ మహిమపరుస్తూ చెబుతున్నటువంటి గొప్ప సాక్ష్యము. దేవుడు మన పట్ల కూడా ఎలాంటి ఉద్దేశముని కలిగి ఉన్నాడు. కేవలము దావీదు కొరకు మాత్రమే దేవుడు మేలును, ఉపకారాలు, ఆశీర్వాదాలు దాచి ఉంచలేదు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన వాక్యానుసారముగా నడుచుచు వారి జీవన నేపథ్యాన్ని క్రీస్తు యేసు ద్వారా విశ్వాసములోను నిరీక్షణలోను నడిపించుకుంటారో వారందరికీ దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలు సమకూర్చి ఉంచాడు. అడిగితే ఇస్తాను, వెదికితే దొరుకుతాను, తట్టుడి తీస్తానని సెలవిచ్చిన దేవుడు మన కొరకు సమస్తమును సిద్ధపరిచున్నాడు అనే అభిప్రాయము ఆ మాటల వెనుక మనము గ్రహించేటట్లుగా చేయుచున్నది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ, కృపాపూర్వకమైనటువంటి సంకల్పము మన పట్ల ఎంతగా ఉన్నదో అది మనము గ్రహించలేకపోతున్నాం. అయితే కొన్ని సందర్భాలలో దేవుడు నన్ను దీవించకపోతే ఇంకెవరిని దీవిస్తాడు, దీవించవలసినటువంటి బాధ్యత ఆయనదే అన్నట్లుగా మనము దేవుని ముందు ప్రగల్భాలు పోతూ మన యొక్క మూర్ఖ వైఖరిని కనపరుస్తూ ఉంటాం. ఇలా కష్టం రాగానే అలాగా దేవుడు కష్టాలు తీర్చేయాలని, మనకు అవసరమైనది వెంటనే దేవుడు అడగగానే ఇచ్చేయాలని లాంటి దృక్పథంతో మనము వ్యవహరిస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా దేవునిని అడిగేటప్పుడు మనము కూడా ఎలాగుండాలో అది కోరుకుంటున్నాడు. ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ. దేవుడు ఈ కార్యము చేయగలడు అనేటటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఆయన ఎప్పటికైనా దయచేస్తాడు అనేటటువంటి ఎదురు చూపుతో మనం చూడాలి. దేవునికి అసాధ్యమైంది లేదు, సమస్తమును సాధ్యమే, ఏదైనాను చేయగలడేనంటే ఆ నమ్మకము దేవుని పట్ల మనము కలిగి ఉండాలి. కనుకని అది మనలో కలిగేంత వరకు కూడా దేవుడు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదాల విషయంలో కాస్త వెయిటింగ్ చేపిస్తాడు. అదే నిరీక్షణతో ఎదురు చూస్తూ దేవుడు ఎప్పటికీ దానిని ఇస్తాడో అనేటువంటిది మనము కూడా నాయనా నీవు దయచే అని ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి. దావీదు యొక్క జీవితంలో ఇలాంటి అద్భుతమైన కార్యాలే జరిగినాయి. ఆయన చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు. అయితే ఆ కార్యమును నెరవేర్చే విషయములో కాస్త ఆలస్యమైనను అది ఖచ్చితంగా దేవుడు దాచి ఉంచిన మేలును బయలుపరిచాడు. అడుగు వాటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహింపచేసే దేవుడు ఆయన నిజంగా మనలను సర్ప్రైజ్ చేయడానికి మనము ఒకటి అడిగితే ఆయన 2, 3 ఇవ్వగలిగిన ఆశీర్వదించే దేవుడు. ఆయన మానవులకు గాక మరి ఇంకెవరికిస్తారు? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ నా మానవులందరి కొరకు సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు. భూమిని దేవుడు దీవిస్తే మంచి పంట వస్తే దానిని అనుభవించేదెవరు? మానవుడైన రైతే కదా. పాడి పంటలు ఆశీర్వదించబడితే, పశువులు విస్తరించబడితే వాటి నుంచి వచ్చేటువంటి పశు సంపద, వాటి నుంచి వచ్చేటువంటి పాల సంపద ఎవరికవి? ఆ యొక్క రైతైనటువంటి మానవుడికే కదా. వృక్షాలు ఫలిస్తే, తోటలు ఫలాలతో నింపబడితే అది చెట్టుకు కాదు కదా, ఆ తోట యజమానుడైన మానవుడికే కదా. అలాగా ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుడు ఆశీర్వదించి మానవుల కొరకే వాటిని సమకూర్చున్నాడు. కనుక దేవుని పట్ల దావీదు ప్రగాఢమైనటువంటి తన భక్తిని, విశ్వాస్యతను, నిరీక్షణను కలిగి జీవించున్నాడు. అబ్రహాము దేవునికి ప్రియమైన వాడు, స్నేహితుడు అని పిలువబడి ఉన్నాడు. అలాంటి అబ్రహాము జీవితంలో కూడా 100 ఏళ్ల వయసు వచ్చేంత వరకు దేవుడు సంతానమునివ్వలేదు. అయితే అబ్రహాములో ఆ విశ్వాసము అంతకంతకు పరిపూర్ణం అవ్వాలని, ఆ నిరీక్షణతో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పరిశీలించి అప్పుడు శ్రేష్టమైన చక్కటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడిచ్చాడు కదా. మన జీవితములలోనూ కూడా అలాంటి నిరీక్షణతో ముందుకు సాగగలిగితే దేవుడు కూడా మనకు సమస్తమును దయచేయగలడు. ఆయన ఇవ్వడు అని ఎవరు చెప్పగలరు? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అయితే కొందరు అంటారు దేవుడు మాకేమీ ఇయ్యట్లేదని. యాకోబు పత్రిక 4వ అధ్యాయము
3వ వచనములో, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకటలేదని తెలియచేస్తున్నాడు. కాబట్టి కొందరు అనవసరమైన వాటిని, ప్రమాదకరమైన వాటిని కోరుతున్నారు. అట్టి వాటి వలన దేవుడు వారికి ప్రయోజనం లేదు కనుక వాటిని వారికి ఇవ్వట్లేదు. అయితే వాక్యములు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు అనే మాటను పేతురు గారు ఉదహరిస్తున్నారు. కాబట్టి తగిన కాలమున్నది. ఆ కాలమున దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో, ప్రతిదానికి సమయము కలదు అనే వాక్యమును తెలియచేస్తూ 11వ వచనములో, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీ జీవితములో దేవుడు చేయడానికి సంకల్పించిన మేలులు సిద్ధముగా ఉన్నాయి. అయితే వాటిని నీవు గ్రహింపక ఇక చాలులే అని దేవునిని ప్రార్థించుట, ఆరాధించుట, మందిరానికి వెళ్ళడం మానేస్తున్నావు కదా. దయచేసి అలా చేయవద్దు. దేవుడు నీకు ఇస్తాననేటువంటి సమయం పరిపూర్ణమయ్యేసరికి నీవు ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టకపోవడం చేత ఆ ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. కనుక దేవుడు ఇచ్చేంత వరకు నిరీక్షణతో ఉండాలి. మన అసహనము, మన యొక్క వ్యతిరేకత దేవుని పట్ల చూపక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా నడవగలిగితే మన జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాగ్రాలకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇట్టి నిరీక్షణతో నువ్వు కొనసాగాలని ఈ ఉదయకాలపు ఈ శుభాలు నీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ చిత్తము ఎరుగుట మానవ మాత్రులమైన మాకు అంత సాధ్యమయ్యే పని కాదు. ప్రభువా, నీవు ఎప్పటికప్పుడు నీ చిత్తమును బయలుపరుస్తున్నావు కనుకనే ప్రభువా, కొన్ని విషయాలలో మేము ఇంకనూ నిరీక్షణతో, విశ్వాసముతో నీ సన్నిధిని కొనసాగగలుగుచున్నాం. అయితే అపవాదైన శోధకుడు మాకొచ్చిన సమస్యయుతమైన పరిస్థితుల ప్రభావంను బట్టి మేము గలిబిలి చెందుతున్నాం. ప్రభువా, అట్లాంటి పరిస్థితులలో విశ్వాసాన్ని కోల్పోకుండా మాకు సహాయం చేయ తండ్రి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లించుచున్నాం. నీ కార్యములు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. మా కొరకు సిద్ధపరిచిన మేలులు దేవా మరి తండ్రి నీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి. ప్రభా, తొందరపడిపోకుండా మాకు తగినటువంటి సంయమనమును, సమయోచిత జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమునందు ఈ వాక్యం ఆలకిస్తున్న బిడ్డలు ఎవరైతే శ్రమలలో, సమస్యలలో, బాధలలో, వేదనలు ఉన్నారో ప్రభువా, వారిని దర్శించండి. వ్యాధి, రోగ రుగ్మతలతో మరణకరమైన పరిస్థితులలో ఉన్నారో వారిని స్వస్థపరచండి, కాచి కాపాడండి. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, తెలివిని, వివేచన దయచేయండి. ప్రయాణ పరిచర్యలు చేస్తున్న బిడ్డలకు క్షేమమును కలుగచేయండి. సమస్తమును నాయనా నీ చిత్తానికి అనుకూలంగా నీ బిడ్డలను అనుకూలపరుచుకొని ప్రతి వారిని దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.